నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. వాస్తవానికి మందిరాన్ని ఎరిగిన వాడిని కాబట్టి వాతావరణం చూసి ఏమైనా పోస్ట్‌పోన్ చేసుకుంటారేమో అని కొంచెం ఆఫీస్‌లో బయలుదేరే ముందు ఫోన్ చేశా. అదేంటో ఎప్పుడు ఫోన్ బిజీ వస్తుంది. టెన్షన్‌లో ఉండి ఉంటానులే అనుకున్నా. మళ్ళా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇట్లాగే వెళ్దామా, ఇంటికెళ్ళి వద్దామా ఏమి అర్థం కాని అయ్యమారి పరిస్థితుల్లో బండి అట్లా తిప్పాను. ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళి ఇట్లా వచ్చేసరికి 3 గంటలు పట్టింది. మొత్తం ట్రాఫిక్. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా వాటర్ ఫ్లో అవుతా ఉంది. వెహికల్స్ రాని పరిస్థితుల్లో మళ్ళా తిరిగి రావాల్సొచ్చింది. నేనేమనుకున్నానంటే, ఎప్పుడు సురేష్ బాబు సీఏ గారు కామ్‌గా ఉన్నాడు. దేవుడు నన్ను ఆపేసి, ఆయన ద్వారా బలమైన వర్తమానం మీకు ఇస్తాడు. ఆయనకు కూడా సేవ చేయాలని ప్రేరణ ఇస్తాడని చెప్పి నేను స్తుతిస్తూ వస్తున్నాను. ఆయన పక్కన కూర్చొని "నువ్వు రా" అంటాడు. ఆ! సరే, చాలా సంతోషం. వాస్తవానికి మేము నేను రావడానికి గల కారణం ఏంటంటే, మీ సేవకుడు మణిప్రకాష్ గారి మీద ఉన్న అభిమానం. ఇప్పుడు దాకా సహోదరుడు ప్రేమ్ కుమార్ గారు ఎస్ఎఫ్జే పరిచర్య కోసం చెప్పి మాటలు విన్నారు. అందులో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. లాస్ట్ ఇయర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము కొంత పరిచర్య జరుగుతుందని చెప్పాం. మీరు ప్రార్థన చేశారు. సేవకుడు కూడా ప్రార్థన చేశారు. ఈ సంవత్సరం మళ్ళా మీ దగ్గరికి వచ్చేసరికి మా పరిస్థితి ఏంటంటే, ప్రభు మహాకృప 52 వారాల్లో 52 సంఘాలు కట్టాలన్నది మేము పెట్టుకున్న గురి. 52 వారాల్లో 52 ఆన్లైన్ సంఘాలు కట్టాలన్నది పెట్టుకున్న గురి. ఆశ్చర్యం ఏంటంటే 98 సంఘాలని లాస్ట్ మీ యానివర్సరీకి వచ్చి మళ్ళీ ఈసారికి వచ్చేసరికి 98 ఆన్లైన్ సంఘాలను ఉద్యోగస్తుల మధ్య కట్టడానికి ప్రభు సహాయం చేశారు. ఇప్పటికి నిన్న సంగారెడ్డి గర్ల్స్ సహవాసాన్ని కట్టాం. ఈరోజు మధ్యాహ్నం రాయలసీమ 2011 బ్యాచ్ స్త్రీల సహవాసాన్ని కట్టాం. 227 సభ్యులు కాదు, సంఘాలు అయ్యాయి. ఆ 227 సంఘాలు బలపడడానికి దేవుడు మణిప్రకాష్ గారి కళాన్ని ఆయన ప్రార్థనలు వాడుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా ఎస్ఎఫ్జే పరిచర్య పక్షంగా సేవకుడికి అట్లాగే సంఘానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీతో ఈ సంతోషం పంచుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అయితే నేనేమనుకుంటానంటే, మణిప్రకాష్ గారిని ప్రారంభంలో చూసినప్పుడు నాకు సేవకులంటే కొంచెం చిన్న చూపు. నన్ను మన్నించాలి. ఎందుకు చిన్న చూపు అంటే, సరిగ్గా చదువుకొని ఉండరు, ఏమీ తెలియక ఏమీ రాక సేవకులు అవుతారు అన్న భావన. ఆవిడైతే టీచర్ అయింది, బాగా చదువుకొని. ఈయన బాగా చదువుకొని బైబిల్ కాలేజీలో డిగ్రీ పుచ్చుకొని అర్హత కలిగి పాండిత్యం కలిగిన సేవకుడు అన్న విషయం తెలిసిన తర్వాత కొంచెం ఎప్పుడు ఆయన దగ్గర హంబుల్గానే ఉంటాను. అంత సాహసం చేసి మా వాళ్ళ దగ్గర మాట్లాడినట్టుగా మాట్లాడడానికి కూడా సాహసం చేయను. ఆయన మీ పండగ అవకాశం ఇచ్చారు, రావడం నాకు ధన్యత. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక మాట ప్రార్థన చేసి నేను చాలా త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్న లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వ్యతిరేక పరిస్థితుల్లో సంఘం ప్రభువా ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరొక సంవత్సరం కొరకే సిద్ధపడడానికి ఏర్పరచుకున్న ఈ వార్షిక ఆరాధన కూడికలు నిన్న మీరు జరిగించారు, స్తుతిస్తున్నాం. ఈరోజు కూడా మీరు జరిగిస్తున్నారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభు, అన్నీ బాగున్నప్పుడు మా ఆత్మీయత అర్థం కాదు, కానీ వ్యతిరేక పరిస్థితుల్లోనే మా ఆత్మీయతను నాయనా మీరు కొలిచే దేవుడిగా ఉన్నారు. నిబిడలు ఈ చలిలో, ఈ వర్షంలో ఆలస్యం అవుతా ఉన్నా ఎదురు చూసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి ప్రభువా, మరి ఆన్లైన్లో జరుగుతున్న ఆరాధనలో సులువుగా కంఫర్ట్గా చేయగలుగుతా ఉన్నాం. ఆఫ్లైన్లో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అయినా సరే నీ దాసుడు ప్రయాసపడుతున్న రీతిని బట్టి, సంఘ పెద్దలను బట్టి, సంఘ విశ్వాసులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మాకు ఈ కూడిక ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. మీరు ప్రభువా మీ సంఘంతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అల్పుణ్ణి నన్ను మరుగుపరచండి. ఆత్మదేవ మీ నడిపింపుకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో
ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథంలో నుంచి ఒక పోర్షన్ చదివి కొన్ని వాక్య తలంపుల చేత మన హృదయాన్ని నింపుకొని మనం ప్రభువుని ఆరాధిద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. కొన్ని లేఖన భాగాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. ఒక వాక్యాన్ని నేను చదువుతాను, తదుపరి వాక్యాన్ని మీరంతా చదవాలి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన ముగ్గురిని, ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజును ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవనని రాజు ఉద్దేశించాను. అందుక ప్రధానులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి అందుకే ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునూ అతని లోపం కనుగొనలేమనుకొనిరి. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని వద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడి సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి కాగా రాజాకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. 10వ వచనం కలిసి చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. చదవబడ లేఖన భాగం మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీరు దానియేలు స్టోరీ చిన్నప్పటి నుంచి చదివే ఉంటారు. నేను దానియేలు స్టోరీ చెప్పబోవట్లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దానియేలు జీవితానికి మన జీవితానికి ఏమైనా పోల్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయన బలం ఏంటి, ఎందుకు దానియేలు ఎక్కడో క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల వాడు, ఎక్కడో పారసీక మాదీయ సామ్రాజ్యంలో ఉన్నవాడు, ఈరోజు సంఘం అంతా ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయినా ఆ పేరు వినగానే ఒక పరిమళం, ఆ పేరు వినగానే మనకు ఒక పిక్చరైజేషన్. ఆయన విశ్వాసయోధుడు, ఆయన సింహాల నోలు ముయించినవాడు, ఆయన నెబుకద్నెజరు నోట దేవుణ్ణి స్తుతించేటట్లుగా చేసినవాడు. చాలా గంభీరమైన మాటలు మన జ్ఞాపకానికి వస్తాయి. పరలోకం నుంచి దూత రావడం, నువ్వు బహుప్రియుడువు, నువ్వు ప్రార్థన చేయగానే పరలోకం నుంచి సమాచారం చెప్పడానికి, సందేశం చెప్పడానికి నాకు సెలవు అయింది. దేవుడు ప్రపంచ భవిష్యత్తును ఆయనకు చూపించటం. అద్భుతమైన గ్రంథం, అద్భుతమైన జీవితం దానియేలు జీవితం. నేను మీ గమనాన్ని తీసుకురావాలని ఇష్టపడుతున్న మాట ఏంటంటే, దానియేలుకి ఏవైనా 4 చేతులు ఉంటాయా, 2 తలలు ఉంటాయా? లేదు. సాదాసీదా మనిషి, మనబోటుడే. యాకోబు పత్రికలో ఏలియా భక్తుని కోసం మాట్లాడితే, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవలేదు, అతడు ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఏలియాని మీరేమైనా సూపర్మ్యాన్ అనుకున్నారేమో,
చాలా ఆర్డినరీ మ్యాన్ అని చెప్పడానికి ఒక మాట వాడతాడు. మనం ఎరిగిన మాటే నేను జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. దేవుడు అందరినీ ఒకలాగే పుట్టించినప్పటికీ కొందరు ఎక్స్ట్రాడినరీగా వాడబడ్డారు దేవుని చేతిలో. అందులో ఒక అద్భుతమైన లక్షణాన్ని లేకపోతే విషయాన్ని జ్ఞాపకం చేశారు. బలమైన నాయకులు వ్యతిరేక పరిస్థితుల్లో పనిచేస్తారు అని అన్నారు. అది నా కోసం ఆయన అన్నాడు నేను అనుకోను, కానీ మనందరి కోసం ఆ మాట మాట్లాడాడు కాబట్టి. సో ఆర్డినరీ బిలీవర్కి ఎక్స్ట్రాడినరీ బిలీవర్కి తేడా ఉన్నట్టుగానే మేబీ దానియేలు జీవితంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో మొదటి మాట ఏంటంటే 6వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే ఇలా రాయబడింది: ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఈ మాట మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు నేనేమనుకున్నానంటే దానియేలు బ్రెయిన్ ఏమైనా సూపర్ కంప్యూటర్లా పనిచేస్తుందేమో అనుకున్నాను. అది నాలెడ్జ్ కొరకు రాయబడ్డ మాట కాదు, కానీ బుద్ధి కొరకు రాయబడ్డ మాట. దానియేలు బుద్ధి ఎంత బాగా పనిచేసిందంటే దానియేలుకి ఈ విషయం అర్థమైంది. నీ ప్రాణం ఎక్కువ, దేవుడు ఎక్కువ. జనరల్గా మన బుద్ధి ఏం చెప్తుందంటే ప్రాణమే ఎక్కువ, కానీ దానియేలు బుద్ధి ఏం చెప్తుందంటే ప్రాణం కంటే దేవుడు ఎక్కువ. లేకపోతే సింహాల గుహలోకి ఎందుకు వెళ్ళాలి? సింహాల గుహలోకి ఎందుకు వెళ్ళాడంటే నీకు దేవుడు ఎక్కువ, ప్రాణం ఎక్కువ అన్న మాట దగ్గర నా ప్రాణం కంటే నా దేవుడు ఎక్కువ. అది ఆయనకున్న గ్రహింపు. దానియేలుని అడిగితే నీకు ఉద్యోగం ఎక్కువ లేకపోతే భక్తి ఎక్కువ అని అడిగితే దానియేలు ఏమంటాడు? ఆయన భక్తి ఎక్కువ అంటాడు. ఒకవేళ మనం ఏమంటామంటే మాకు ఉద్యోగమే ఎక్కువ. నీకు రాజు ఎక్కువ, దేవుడు ఎక్కువ అంటే మనం ఒకవేళ వేరేగా మాట్లాడతామేమో. కానీ దానియేలు చాలా శ్రేష్టమైన మాట. రాజు కంటే దేవుడే ఎక్కువ, ఉద్యోగం కంటే దేవుడే ఎక్కువ, ప్రాణం కంటే దేవుడే ఎక్కువ. దేవుణ్ణి అన్ని విషయాల్లో మొదటి స్థానంలో పెట్టిన వాడిగా దానియేలుని మనం చూస్తాం. నిజంగా బైబిల్ అంతట్లో మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే ఆయన మన జీవితానికి కేంద్రంగా ఉండాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి? నిన్న, కుటుంబాన్న, దేన్నంటే దేవుణ్ణే. ప్రభు సంఘముగా మనందరికి ముందు ఈ రాత్రి దానియేలు నుంచి దానియేలు బుర్ర సరిగ్గా పనిచేసినట్టుగా మన బుర్ర కూడా సరిగ్గా పనిచేయాలి. ఉద్యోగాల కంటే కూడా, అధికారుల కంటే కూడా, లోకంలో ఉన్న దేనికంటే కూడా, ఈవెన్ ప్రాణం కంటే కూడా దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచటం దానియేలు ద్వారా మనం నేర్చుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే 6వ అధ్యాయంలో మామూలుగా చిన్నోళ్ళు చిన్న చిన్న తప్పులు చేస్తారు, పెద్దోళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. ఈయన ఎలాంటోడు? రాజు తర్వాత రాజు అంతటి వాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడు అంటే రాజ్యంలో ఎన్ని తప్పులు చేయాలి, లేకపోతే ఆ పదవి ఎలా కాపాడుకుంటాడు? కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన్ని అన్ని కళ్ళు భూతద్దం పెట్టుకుని వెతికాయట. ఆశ్చర్యం. 6వ అధ్యాయం 4వ వచనం ఏం మాట్లాడుతుందంటే దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయిరి. నాకేమర్థమైందంటే దానియేలు దేవుడు ఎందుకు మన ముందు ఉంచాడంటే దానియేలు నమ్మకస్తుడు, దానియేలు పరిశుద్ధుడు. దానియేలు పబ్లిక్ లైఫ్, దానియేలు ప్రైవేట్ లైఫ్ ఒకలాగే ఉంటుంది. వేషధారి జీవితం ఉండదు, నటనా జీవితం ఉండదు. దానియేలు ఒకప్పుడు చిన్న స్థానంలో ఉన్నాడు, అప్పుడు దేవుడిని అలాగే ప్రేమించాడు. ఈరోజు రాజు తర్వాత రాజంతటి వాడిగా ఉన్నాడు. దర్యావేషు తర్వాత దానియేలే ఆ పొజిషన్లో అలాగే ఉన్నాడు. 20 సంవత్సరాల వయసులో దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో రాజు భోజనం తినే ఆఫర్ వస్తే పరిశుద్ధత కొరకు వద్దనుకున్నాడు. 80 సంవత్సరాలు 6వ అధ్యాయాన్ని పండితులు ఏమంటారంటే 80 సంవత్సరాల వయసులో కూడా పరిశుద్ధత కొరకు ప్రాకులాడే జీవితం. బైబిల్ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూసే మాట, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు.
నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే దానియేలు ప్రయారిటీస్ అద్భుతంగా ఉన్నాయి. నా ప్రాణం కంటే నా దేవుడు ఎక్కువ. దానియేలుకి ప్యూరిటీ మీద, శాంక్టిటీ మీద, హోలీ లైఫ్ మీద, హోలీ లివింగ్ మీద ఆయనకున్న అవగాహన ఏంటంటే ఏమైనా పోగొట్టుకోగానే పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. పాతకాలంలో మా చిన్నప్పుడు ఈ మాట వినేవాళ్ళం, ధనం కంటే మానం చాలా గొప్పది, శీలం చాలా గొప్పదని. అంటే క్యారెక్టర్ నిజంగా మన ముందు ఆయన ఎలా కనబడుతున్నాడంటే నమ్మకస్తుడు, ఏ తప్పు ఏ నేరం లేనివాడు. ఆశ్చర్యకరమైన మాటలు ఆయన జీవితంలో చూస్తాం. రాజు అయ్యా నువ్వు శాసనాన్ని దానియేలు కాదన్నాడు అన్న మాట మీద రాజు కోపం పుట్ల, రాజు కోపం రాలేదు. కానీ రాజుకి నన్నేమనుకున్నా పర్లేదు, కానీ దానియేలుని నేను కాపాడుకోవాలి, దానియేలుని నేను దక్కించుకోవాలి, దానియేలుని నేను పోగొట్టుకోకూడదని చెప్పి రాజు నిజంగా 6వ అధ్యాయంలో ఎలా కనబడుతుందంటే దేవుణ్ణి సంపాదించుకునేవాడు చుట్టూ లోకం ఎట్లా తిరుగుతుందో, లేకపోతే రాజులు సైతం ఎట్లా బోర్లో అర్థం కావడానికి 6వ అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే దానియేలుని సరే కాపాడదాం అనుకున్నాడు. ఆయన మాట వినే రకం కాదు, సింహాల గుహలో వేసేయమన్నాడు. తీరా సింహాల గుహలోకి వేస్తే సింహాల గుహలో ఉన్నవాడు పడుకున్నాడో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి చక్కగా పడుకొని ఉంటాడు. కానీ రాజుగారు మాత్రం రాయబడ్డ మాట 18వ వచనం, అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. ఎంత బాధపడుతున్నాడో, రాత్రి భోజనం లేదు, సంగీతం లేదు, నిద్ర లేదు, రాజు పరిస్థితి అది. అంత బలవంతుడు దానియేలు. దానియేలు రాజును సంపాదించుకున్నాడు. ఇంకా ప్రాముఖ్యమైన మాట, దానియేలు దేవుని సంపాదించుకున్నాడు. 6వ అధ్యాయంలో రాయబడుతున్న మాట 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతును గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాను. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా. ఏ నేరమైనా ఏ తప్పైనా మనుషుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ఏ మాత్రం అవకాశం ఇవ్వని పరిశుద్ధ దానియేలుని రాత్రి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు కోసం మాట్లాడుకోవాలంటే ఇంకా మిగతా అధ్యాయులను చాలా మాట్లాడుకోవచ్చు, కానీ నేను అక్కడతోటి దానియేలు యొక్క గుణ లక్షణాలు మాట్లాడడం ఆపి, రెండవ మాట, దానియేలును కొట్టాలంటే ఎక్కడ కొట్టాలి, దానియేలుని పడగొట్టాలి, దానియేలుని చెడగొట్టాలి అనుకున్నప్పుడు ఎక్కడ కొట్టాలి అన్నప్పుడు సాతాను రకరకాలుగా పనిచేశాడు. 6వ అధ్యాయంలో ఒక ప్రధానమైన స్థానాన్ని కొట్టడానికి ట్రై చేశాడు. అదే దాడి నీ జీవితంలో నా జీవితంలో జరుగుతుంది. మనం వన్ వే ట్రాఫిక్ కాదు, హైవే ట్రాఫిక్ కాదు, మనకు ఆపోజిట్లో ఎవరు రాకుండా ఉంటారు, మనం ఇలాగ భక్తి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సరాసరి పరలోకానికి వెళ్ళిపోదాము అనుకునే పరిస్థితి కాదు. అందుకే మేమేం పేరు పెట్టుకున్నామంటే సోల్జర్స్ ఫర్ జీసస్. ఆయన కొరకు సైనికులు, ఆయన కోసం పోరాడాలి, ఆయన కొరకు యోధులు. ఎప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఏ కష్టం ఏ శ్రమ రాదని బైబిల్ చెప్పలేదు, కానీ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యాన్ని చేరాలి. 6వ అధ్యాయంలో సాతాను దానియేలుని జల్లెడు కొట్టాలనుకున్నాడు. కొట్టడానికి సాతాను దానియేలు మీద ఎట్లా దాడి చేశాడో అదొక్కటి నేను మీ గమనాన్ని తీసుకొచ్చి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 6వ అధ్యాయంలో అసలుకి ఎట్లా పనిచేశాడంటే 6వ అధ్యాయంలో 7వ వచనం, ఎవరెవరు లేచారు దానియేలు మీద. 7వ వచనం, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడొచ్చారు. ఏలియా సందర్భంలో ఏలియా ఒక్కడే 450 మంది బయలు ప్రవక్తలు. ఎప్పుడు దేవుని బిడ్డలు ఆశ్చర్యకరంగా మైనారిటీలో ఉంటారు, సాతాను సమూహం మెజారిటీలో ఉంటారు. ఇక్కడ కూడా దానియేలు ఒక్కడిని నొక్కడానికి మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కలిసిపోయారు. నేను అంటాను, సాతాను సమాజం ఎప్పుడు కూడా చాలా గొప్ప ఐక్యతతో ఉంటుంది. సేనా దయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి బాబు లోపల ఎంతమంది ఉన్నారు, ఒకే ఒక్కడు అని చెప్పడు, చాలామంది ఉన్నారు. అంతమంది లోపల ఎట్లా ఉన్నారు, దెయ్యానికి ఎంత గొప్ప ఐక్యతో, దెయ్యానికి ఎంత గొప్పది ఐక్యతో.
మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే అందరు కలిసి వచ్చారు. అందరు కలిసి వచ్చి అందరూ రాజు బలవంతం చేసి రాజును ఒప్పించి చేసి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ శాసనం అంటే ఆరవ అధ్యాయము 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా ఆ శాసనం ఏంటంటే 30 దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని వద్దైనను మానవుని యొద్దైనను ఎవడునూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడి సింహాల గుహలో పడద్రోయబడును. ఎలాంటి చట్టం చేశారండి? ఎన్ని రోజులు ప్రార్థన చేయకూడదట? జస్ట్ 30 days. నాకు అర్థం కానిది ఏంటంటే 30 రోజులు చట్టం చేయడానికి ఇంత పట్టుబట్టినోళ్ళు ఎందుకు ఒక 6 నెలల్లో, 1 సంవత్సరమో, లేకపోతే యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చినట్టుగా జీవితకాల చట్టం చేయకుండా జస్ట్ 30 days చట్టాన్ని ఎందుకు చేశారు అన్నది అర్థం కాని విషయం. మీరు కొంచెం ఆలోచించి మీరు కూడా ఆలోచిస్తారని మాట జ్ఞాపకం చేస్తాను. 30 రోజుల్లో ఏం సాధిద్దామని చెప్పి వీళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. ఎలాంటి వాడిని పట్టుకోవాలంటే కనీసం నేనేమంటానంటే ఒక 6 నెలల్లో సంవత్సరానికి వెళ్ళొచ్చు కదా. 1 month టైం ఇస్తే 1 month చట్టం ఫోర్స్లో ఉంటే 1 monthలో ఏం జరిగిపోతుందని చెప్పి ఈ మేధావులందరూ ఆలోచించుంటారు. సరే, వాళ్ళు చట్టం చేస్తే చేశారు పో, ఈయన ఏం చేయొచ్చు పెద్ద ఆయన? 30 రోజులు కదా, 30 రోజులు మడికట్టుకొని కూర్చొని 31వ రోజు భక్తి చేసుకోవచ్చు కదా. ఎందుకు 30 రోజులు ఆగలేకపోయాడు? 30 రోజులు ఎందుకు దేవుడికి దూరం కాలేకపోయాడు? ప్రార్థన వదిలిపెట్టలేకపోయాడు? నేను అనిపిస్తుంది మరీ భక్తి ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు. ఆ బయటేమో చట్టం ఉంది, ఈయనేమో తలుపులన్నీ బార్ను తీసి ప్రార్థన చేస్తున్నాడు. అదేదో తలుపు వేయచ్చు కానీ తలుపు వేయలేదు. పోనీ 1 రోజు అన్న ఆగొచ్చు కదా, మొదటి రోజు కూడా ఆగలేదు. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని, తెలుసా తెలీదా? చట్టం ఫోర్సులోకి వచ్చిందని తెలుసు, చట్టాన్ని వైలేట్ చేస్తే సింహాల గుహలో వేయబడతాడని తెలుసు, సింహాల గుహలోకి వెళ్తే బతికి బయటికి రావడం కష్టం అనే విషయం కూడా తెలుసు, ఉద్యోగం పోతుందని తెలుసు, ప్రాణం కూడా పోతుందని తెలుసు. ఇన్ని తెలిసినా సరే ఎందుకు దానియేలు ఇంత రిజిడ్గా, ఇంత ఆయన స్థిరంగా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అన్నది కొంచెం మనం ఆలోచించాలి. ఒకవేళ ఇలా అనుకుందాం, హైపోథెటికల్గా దానియేలు గారి దగ్గరికి వెళ్ళి, ఏం పెద్దయినా కాస్త నువ్వు లౌకి వాడొచ్చు కదా, 30 రోజులు చట్టం వచ్చింది, 30 రోజులు నీ భక్తి బయటికి కనబడకుండా రహస్యంగా నువ్వు చేసుకోను, లేకపోతే మౌనంగా ఉంటూ ఏం కొంపలు మునిగిపోతాయని చెప్పి ప్రాణం మీద తెచ్చుకున్నావు అని అడిగితే ఆయన ఏమంటాడంటే, అరే తమ్ముడా నీకు తెలీదు, ఇది సాతాను ఎత్తుగడరా అంటాడు. అది ఎట్లా సాతాను ఎత్తుగడంటే, వాడు 30 రోజులు ప్రార్థన చేయడం మానేస్తే ఏం కొంపలు మునిగిపోతాయని మనం అనుకుంటున్నాం. కానీ లోకంలో ఒక నానుడు ఉంది, 21 రోజులు ఏదైనా ఒకటి చేస్తే అలవాటు అయిపోద్దట. జస్ట్ 21 days ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్ది. దానియేలు మొదటి రోజు దేవుడితో సహవాసానికి గ్యాప్ ఇస్తే నిజంగా మనం చెప్పొచ్చు, దానియేలు మనసులో ఉండదు, కుదురుగా ఉండటం, చాలా బాధపడతాడు. నేను ఈరోజు దేవుడితో సహవాసం చేయలేకపోయాను, ఆరాధించుకోలేకపోయాను, ప్రార్థించలేకపోయాను. 9వ అధ్యాయం మాట్లాడుతుందంటే ఆయన గ్రంథాన్ని చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని చదివితే 70 సంవత్సరాలు పూర్తయిన విషయం అర్థమైంది. గ్రంథాన్ని చదువుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఏ పొజిషన్లో ఉండి? రాజు తర్వాత రాజంతటి వాడు, 120 సంస్థానాల మీద అధిపతులు, 120 సంస్థానాల మీద 3 ప్రధానులు. ఆ 3 ప్రధానులు దానియేలు ముఖ్యమైన వాడు. దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దానియేల్. అట్లాంటి హోదాలో ఉన్నవాడు బయటకేమో బాగా కనబడుతున్నాడు, కానీ రహస్య జీవితానికి తొంగు చూస్తే దానియేలు బలం, బుద్ధి, అదే బుద్ధి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడికి నాకు గ్యాప్ రాకూడదు, ఏది ఏమైనా సరే దేవుడికి నేను దూరం కాకూడదు. అది ఆయనకున్న కమిట్మెంట్.
30 రోజులు గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే మొదటి రోజు బాధపడతాడు, రెండో రోజు కూడా బాధపడతాడు. కానీ విచిత్రం ఏంటంటే రెండో రోజు బాధ మొదటి రోజు బాధ అంత బాధ ఉండదు, తగ్గుద్ది. మూడో రోజు ఇంకా తగ్గుద్ది, నాలుగో రోజు నార్మల్ అయిపోద్ది. 31వ రోజు నేను అనుకుంటాను దానియేలు దగ్గరికి వచ్చి ఎలాంటోడు ఎలాగైపోయావు అని మనం ప్రశ్నిస్తే తప్ప జ్ఞాపకం రాని స్థాయిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి తమ్ముడా, ఇది సాతాను పనిరా. ఒక్కరోజు కూడా దేవుడితో దూరంగా ఉండడానికి వీలేదు. దాని మూల్యం ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చినా ప్రాణమైనా పోగొట్టుకుందాం, కానీ దేవుడితో సహవాసం పోగొట్టుకోవద్దురా అని చెప్తాడు దానియేలు అన్న దగ్గరికి వెళ్ళి అడిగితే. నాకు తెలియక అడుగుతాను, కొంచెం మీరు నాకు లెక్కలు చెప్పాలి. నెలకి ఎన్ని రోజులు? ఆకలేస్తున్నట్టుంది, నేను చాలా త్వరగా ముగిస్తాను. ఆయన మాట ఇచ్చాడు 10 అన్నాడు, 10కి నా మైక్ ఇచ్చేస్తాను. నీకు 10 నిమిషాలు నాకుంది, త్వరగా మాట్లాడాలి. నెలకి ఎన్ని రోజులండి? 30 రోజులు. నెలకి ఎన్ని ఆదివారాలు వస్తాయి? 4 రోజులు. 30 - 4 ఎంత? 26. మన భక్తి ఎట్టా తగలబడిందంటే 26 రోజులు గ్యాప్ వస్తుంది మన భక్తి. ఒకవేళ ఆదివారం సంఘానికి రావటం మాత్రమే నీకు అలవాటైతే అర్థం ఏంటంటే ఆదివారం మాత్రమే బైబిలు, ఆదివారం మాత్రమే ఆరాధన, ఆదివారం మాత్రమే సంఘ సహవాసము, దేవునితో సహవాసం నీకు అలవాటైతే దాని అర్థం ఏంటంటే 26 రోజులు గ్యాప్ వస్తుంది. భక్తి వంటబడుతుందా? భక్తి సన్నగిల్లిపోతుందా? ఈరోజు సంఘాలన్నీ చల్లగిల్లిపోయి చాలా బలహీనపడడానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడితో సహవాసం చేయడానికి, సంఘంతో సహవాసం చేయడానికి మనం ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ అలా తగలబడింది. ఆదివారం వస్తే తప్ప ఆరాధించాలన్న మూడ్ రాదు, ఆదివారం వస్తే తప్ప బైబిల్ గుర్తురాదు, ఆదివారం వస్తే ఆరాధన గుర్తురాదు. వస్తే తప్ప చర్చ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ 2 hours వర్షిప్ ఇన్ ఏ వీక్లీ 1 day. సంఘం అంటే ఆదివారం 2 గంటలు పోయి పూజ కొట్టేది కాదు. సంఘం అంటే కుటుంబం, సంఘం అంటే దేవుని ప్రజలు, దేవుని ఇల్లు, దేవునికి ప్రతినిధులు, దేవునికి రాయబారులు, దేవునికి శిష్యులు, యేసు శిష్యులు. ఎప్పుడు గ్యాప్ వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులు ఏం ఆరాధన నేర్చుకున్నారు? రోజూ ప్రభుతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు నా సంఘాన్ని కడతానని వాగ్దానం చేశాడు, ఆయన సంఘాన్ని కట్టాడు. అది యెరూషలేము సంఘం. యెరూషలేము సంఘం ఏ భక్తి నేర్చుకుంది? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఆది సంఘానికి, ఆధునిక సంఘానికి ఎంత ఎడమొచ్చేసిందో, ఎంత బాగున్నాము అనుకుంటూ కూడా మోసపోతూ ఉన్నారు. మనకు అర్థమైతే మనం సంఘం అలా ఉండడానికి వీల్లేదు అని లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవడం సంఘానికి ఎంతైనా మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం, 42వ వచనం. దానియేలు భక్తుడు చేస్తున్న భక్తి సంఘం, ఆది సంఘం ఎలా చేస్తుందో చదివితే వాక్యం అంటుంది, వీరు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు. నేను అనుకుంటాను ఈ మాట మీరు సమాధానం చెప్పాలి. ఒంటరిగా భక్తి చేయటం సులువా? సంఘముగా భక్తి చేయడం సులువా? ఏది సులువు? ఒంటరిగా చేయడం సులువా? సంఘముగా చేయడం సులువా? సంఘముగా చేయడం సులువు. ఎందుకంటే పక్కోడు ఏమనుకుంటాడని చెప్పి వాడి కోసమైనా మనం బైబిల్ చదువుతాం. మేమేం చేసామంటే ఈ సంవత్సరం డైరీ ఒకటి ఇచ్చాం. డైరీ భలేగా ఉందనుకున్నారు. లోపల ఏం చేసామంటే రోజు నువ్వు బైబిల్ చదువుతున్నావు లేదా రాసి పంపించాలన్నాం. పంపించకపోతే ఫోన్ చేసి ఏమి ఈరోజు బైబిల్ చదవలేదా, రాయట్లేదని అడుగుతారు. అడుగుతున్నారు కాబట్టి బైబిల్ చదవాలి, అడుగుతున్నారు కాబట్టి ప్రార్థన చేయాలి, అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. సంఘం ఎలాంటిదంటే ఒకరినొకరు రేపడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వరం, గొప్ప వరం. నేనంటాను ఆది సంఘం ఎంత బాగా పురుకొలుపుకున్నారంటే వారు ఎడతెగని భక్తిలోకి వచ్చారు. ఎడతెగక అంటే ఆదివారం వచ్చారనా? కాదు. 46వ వచనం, మరియు వారేక మనస్కులై ప్రతి దినం దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రతి దినం వాళ్ళు కూడుకున్నారు. దే గ్యాదర్డ్ ఎవ్రీడే.
47వ వచనం, దేవుడు వాళ్ళ మధ్య చేసిన ఆశ్చర్య కార్యం ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. అండర్లైన్ చేద్దాం, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. యేసుక్రీస్తు ప్రభు రోజు వాళ్ళలోకి అనేక మందిని తీసుకొచ్చాడు. వాళ్ళు రోజు గ్యాదర్ అవుతూ ఉన్నారు. నేను మీకు రెండో ఎక్కం జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా ఈజీగా మీకు రెండో ఎక్కం వచ్చి అనుకున్నాను. చెప్పకపోతే మాత్రం రెండో ఎక్కం కూడా రాదని చెప్పి 227 సహవాసాలు చెప్తాను పోయి. కాబట్టి మీరు బాగా చెప్పాలి. నేను ఇలా అంటాను, జస్ట్ యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామాన కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. సంఘము 2 కలిసి ప్రారంభిస్తే సంఘం అయిపోద్ది. 2తో ఉండడం ఐడియల్ కాదు, కానీ 2తో స్టార్ట్ అయితే సంఘం కట్టేయచ్చు. 2తో స్టార్ట్ అయితే సంఘం కట్టేయచ్చు. నేను ఎలా అంటాను, 2 దేవుని కొరకు రోజు ప్రార్థన చేసుకుంటూ రోజు సహవాసం చేసుకుంటూ వాళ్ళిద్దరు ఇంకొక 2ని ప్రభువులోకి తీసుకురావడం సులువు. నెల రోజుల్లో 2 ఇంకొక 2ని ప్రభువులోకి తీసుకురావడం సులువైన పనా కష్టమైన పనా? అర్థం కాలేదా? 2 నెల రోజుల్లో ప్రార్థన చేసుకొని ఇంకొక 2ని ప్రార్థనలో కలుపుకోవడం సులువా కష్టమా? సులువు, చాలా ఈజీ. నేను ఎలా అంటాను, 2 నిజంగా వారు దేవుని వాక్యంతో పోషించబడతా ఉంటే, దైవాత్మ చేత నడిపించబడతా ఉంటే వాళ్ళు కాముగా ఉండలేరు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, అనుదినము ప్రభు వాళ్ళకు చేర్చాడు. అనుదినం వద్దులే, నెలకు దేవుడు తీసుకొచ్చాడు అనుకుందాం. 2 ఒక 1 monthలో ఎంతమంది అవుతారు? ఇంకో 2ని తీసుకొస్తే 4 అవుతారు. ఈ 4 ఇంకో 1 monthలో ఇంకో 4ని తీసుకొస్తే 3వ నెలలో ఆ సంఘానికి ఎంతమంది వస్తారు? 8 మంది వస్తారు. 3 నెలలకు సంఘం ఎంత అయ్యారు? 8. 8 × 2 4వ నెలకి ఎంతమంది అవుతారు? 16. 16 × 2 5వ నెలకి ఎంతమంది అవుతారు? 32. అద్భుతంగా చెప్తున్నారు, అలాగే చెప్పండి. 32 × 6 నెలకి ఎంతమంది అవుతారు? అద్భుతం. 64 × 2 7 నెలకి ఎంతమంది అవుతారు? ఎంతమంది అమ్మా? 128. 128 × 2 8వ నెలకి ఎంతమంది అవుతారు? 256. కనీస క్యాలెండర్ అదన్న వాడుతున్నావా? 256 × 2 9వ నెల 512. 512 × 2 10వ నెల 1024. 1024 × 2 11వ నెల 2048. 2048 × 2 12వ నెల 4096. జస్ట్ 2 కలిసి రోజు గ్యాదర్ అయ్యి ఆరాధిస్తూ ఉంటే ఆ 2 నెల రోజులకు ఇంకో 2ని తీసుకురావడం ప్రారంభిస్తే సంఘం 4000 అయిపోతారట. రెండో ఎక్కం చెప్పే సత్యం. జంటలుగా జరుగుతున్న పొరపాటు మేమంటామంటే, మేము లాస్ట్ ఇయర్ 98 సంఘాలు కట్టాము, ఇప్పటికి 227 సంఘాలు కట్టాము అన్న మాట దగ్గర నేనేం చెప్పాలనుకున్నామంటే, రోజు ఆయనతో సహవాసం చేస్తే మనం మండుతాం, మనం చల్లారిపోము. ఇంకొక మాట అంటాను, సంవత్సరానికి ఎన్ని రోజులు వస్తాయి చెప్తారా? 300. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి చెప్తారా? అద్భుతం. 365 - 52 ఎంతో చెప్తారా? 313. జస్ట్ ఇమాజిన్. మీరు ఏం చేస్తారంటే, వచ్చే వార్షికోత్సవానికి ఇవేమైనా ఎక్స్పెరిమెంట్లు చేయండి. ఈ సంవత్సరం ఏం చేస్తారంటే 313 రోజులు పస్తులు ఉండండి, 52 రోజులు భోజనం చేయండి. ఎలా ఉంటారు? ఉంటారా పోతారా? ఉంటారు. 313 రోజులు ఏవి తిరగపోయినా ఉంటారు. అమ్మ నువ్వు నీది రాతికి ఉండే ఐరన్ బాడీ. మేమైతే మాత్రం పోతాం. పోనీ ఇలా అంటాను, మీ పిల్లల్ని ఏం చేస్తారంటే 52 రోజులు స్కూల్కి పంపండి, 313 రోజులు ఇంట్లో కూర్చోబెట్టండి. ఇప్పటికీ మమ్మల్ని తిడుతున్న మాట ఏంటంటే, మీ పిల్లలు కరోనా బ్యాచ్ అని అడుగుతున్నారు. ఏం బాబు అంటే, ఆ సంవత్సరం ఈ పాఠాలు ఏం చెప్పలా, ఒక్క సంవత్సరం పాఠాలు చెప్పకపోతే ఏం కొంపను మునిగిపోయింది, చాలా వెనకబడిపోతారు. 313 రోజులు మన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే ఫెయిల్ అయిపోతారు. 313 రోజులు మన ఉద్యోగాన్ని పనికి వెళ్ళకపోతే పీకి పక్కన పెడతారు. ఎంత గ్యాప్ లోకంలో లేదు.
ఉద్యోగాల్లో లేదు, చదువుల్లో లేదు, అన్నపానాల దగ్గర లేదు. కానీ సంఘ కార్యక్రమాల దగ్గర, సంఘ సహవాసం దగ్గర వారానికి 1 రోజు, నెలకు 4 రోజులు, సంవత్సరానికి 52 రోజులు, అది 2 గంటలు. అది 2 గంటలు. మీకు ఒకవేళ ఆదివారం ఆరాధనలోకి వచ్చినప్పుడు మాత్రమే సంఘం గుర్తొచ్చి సోమవారం గుర్తు రాకపోతే అసలుకి ఎక్కడో తేడా జరిగింది. ఆది సంఘం ఏం చేసిందంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఏ రోజు లేదు. 46 అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46 వచనం, వారేక మనసుకై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకున్నారు. బెరయ సంఘం కొరకు బైబిల్ ఏమని సాక్ష్యం ఇస్తుందంటే వారు ప్రతిరోజు, అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న సంఘం కంటే బెరయ సంఘస్థులు ఘనులు గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు సీలకు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినం లేఖనాలను పరిశోధించుచూ వచ్చిరి. నా బైబిల్ అంటుంది కొన్ని ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయండి. మీకు ఏమైనా తీసుకుంటారో, ఆత్మీయులు మంచి వాక్యాన్ని వింటున్నారని ఆశతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము, అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం చదివితే వాక్యం ఏం మాట్లాడుతుందంటే, సంఘములు విశ్వాసమందు స్థిరపడి, సంఘములు అసలుకి కొత్త నిబంధనలో విశ్వాసుల కౌంట్ ప్రారంభంలో 3000, 5000 అన్నాడు. కానీ తర్వాత ప్రాంతాల కోసం మాట్లాడాడు. అసలుకి ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలను మాట్లాడాడు. సంఘాలు విశ్వాసమందు స్థిరపడ్డాయి. సంఘాలు అనుదినము లెక్కకు విస్తరించి, విశ్వాసులు కాదు, సంఘాలు విశ్వాసులు కాదు. మా సంఘంలో సభ్యులు ఎంతమంది కాదు, మా సంఘం ఎన్ని బ్రాంచ్లు కట్టగలిగింది, మా సంఘం ఎన్ని గ్రామాలలో ప్రార్థన ప్రారంభించగలిగింది, మా సంఘం ఎన్ని కాంగ్రిగేషన్ నిలబెట్టగలిగింది. మేబీ ఇలా అంటాను. అది తెలియక అడుగుతాను, మంద పెరగాలంటే పిల్లల్ని మంద కాపరి పెట్టాలా, మంద పెట్టాలా? మళ్ళా చెప్తారా? మంద పెరగాలంటే, పశువుల మంద పెరగాలంటే, సంఖ్య పెరగాలంటే పిల్లల్ని కాపరి పెడతాడా, మంద పెడతాదా? నాలాంటి ఏమనుకుంటున్నాడంటే అక్కడేమో మంద పెడతాదట, సంఘంలో మాత్రం కాపరి పెడతాడట. అక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా వాక్యం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడు యాజకుడే, ప్రతి ఒక్కరు సువార్త చెప్పాల్సిందే, ప్రతి ఒక్కరు సోల్ విన్నింగ్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు ప్రభు కోసం సాక్షిగా నిలబడాల్సిందే. నా కుడి పక్కన, ఎడం పక్కన నా సహోదరులు కూర్చున్నారు. కానీ ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారు కాబట్టి నేను మైక్ తీసుకున్నాను. ఎవరికి మైక్ ఇచ్చినా మైక్ ఇస్తే ఓదరగొట్టే ప్రసంగాలు కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క సహవాసాన్ని కట్టాడు. ఆయన జీవన చివరికి వచ్చినాడు కదా. మామూలు నడుగు నొప్పి కాదు, చెప్పుకోలేని నొప్పి. అయినా సరే నొప్పిలో ఏపీ సచివాలయం ప్రార్థన సహవాసాన్ని ఆయన కట్టాడు. ఈ పక్కన కూర్చుని హెడ్ కానిస్టేబుల్ మెతుశేల, ఆయన మాట్లాడితే అర్థం కాదు, కానీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు. కానీ విజయవాడ టీచర్ల సహవాసాన్ని ఇద్దరు కలిసి కట్టారు. ఈయన సుధాకర్ విజయవాడ సహవాసానికి ఆయనే కోఆర్డినేటర్, ఈయన పాలరాజు రేపు ఏం కడతాడు, ఆటోలు సహవాసం కూడా కట్టాలి, దానికోసం ప్రార్థన చేద్దాం. ఈయన శ్రీకాంత్, ఆయన విజయవాడ మెడికల్ సహవాసానికి కట్టాడు. సురేష్ బాబు సిఏ గారు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సహవాసాలకి అన్నిటికీ, కోనసీమ జిల్లా సహవాసాలకి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన వెనకాల ప్రేమ్ కుమార్, ఆయన ఏపీఎస్పీలో సహవాసాలు కట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఎస్ఎఫ్జేలో నేను సహవాసాలు కట్టడంలా మంద కడతా ఉంది. ప్రతి ఒక్కడికి ఏమర్థమైందంటే ఆయన పని చేస్తే ఆయన దీవించి పెడతాడు, ఆయన పని చేస్తే ఆయన ప్రభువు ఆయన మెచ్చుకుంటాడు, ఆయన ఖాతా పెరుగుతుంది, ఆయన పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. నా సంగతి ఏంటి? నేను తింటే కదా నా కడుపు నిండేది, నేను తింటే కదా నా సంఘం బాగుపడేది, నేను చేయాలి కదా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేశారు. మీరు చెప్పండి, 12 మంది అపోస్తలుల్లో కేవలం పేతురు మాత్రమే ప్రసంగాలు చెప్పుకుంటూ సేవ చేశాడా? బైబిల్ అంటుంది యోహాను చేశాడు. తర్వాత 7 భోజనాల బల దగ్గర నిమెడితే ఆ 7లో స్టెఫను, ఫిలిప్పు వాళ్ళెంత గొప్ప సేవ చేశారు. ప్రతి ఒక్కరూ పరిచర్య చేశారు. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే దానియేలుకు అర్థమైంది అంటే, తమ్ముడా
దేవుని కొరకు రోజు జీవించాలి. దేవునితో ఒక్కరోజు కూడా గ్యాప్ రాకూడదు. నా బైబిల్ ఆదివారం మాత్రమే సాతాను పనిచేస్తాడు, 6 రోజులు నిద్రపోతాడని చెప్పలా. వాడు ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాట్సాప్ 24 గంటలు పనిచేస్తూ ఉంది, యూట్యూబ్ 24 గంటలు పనిచేస్తూ ఉంది, సాతాను సమూహం అంతా 24 గంటలు పనిచేస్తూ ఉంది. దౌర్భాగ్యం, సంఘం ఆదివారమే పనిచేస్తూ ఉంది, ఆదివారం మాత్రమే పనిచేస్తూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఏమీ మనం లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. బైబిల్ గ్రంథంలో 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాల్లో 2వ భాగం మొత్తం చదవాలి. ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో, ఈ పరిస్థితుల్లో జయ జీవితాన్ని జీవించడానికి ఒకే ఒక్క షరతు, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాన్ని కఠినపరచుకుని కూడా ఆయన చెప్పాను గనుక అండర్లైన్ చేద్దాం. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే అండర్లైన్ చేద్దాం. ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతి దినం సాతాను పని చేస్తూ ఉన్నాడు, సంఘం పని చేయాలి. ఏం చేస్తున్నావు అని సోమవారం కూడా పలకరించుకోవాలి, కలుసుకోవాలి. ఆదివారం మనం స్పెషల్గా గ్యాదర్ అయినా సోమవారం ఏదో ఒకటి పెట్టుకోవాలి, మంగళవారం ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఖాళీగా ఉండకూడదు, ఒక్కరోజు కూడా గ్యాప్ రాకూడదు. ఎస్ఎఫ్జేలో టెక్నాలజీ మాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఉదయం 5 గంటలకు ఈజీగా కలుస్తున్నాం. తుఫాను వచ్చినా, వరద వచ్చినా, ఏదొచ్చినా సరే అన్న టయానికి వెంటనే కలవడానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఆరాధనలో సంవత్సరానికి 52 ఆరాధనలు పోయాయి. సంవత్సరానికి 1000 ఆరాధనలోకి వచ్చాం. 3 పూట్ల ఆరాధనలో సంవత్సరానికి 1000 ఆరాధనలు, సంవత్సరానికి 1000 ప్రసంగాలు. బాగా తిని ఏమీ చేయలేకపోతే ప్రభువా నేను వ్యర్థుండని చెప్పి ప్రతి ఒక్కడు ఏదైనా చేయాలి ప్రభు కోసం అన్న ప్రేరణలోకి వచ్చారు. ప్రభునందు ప్రియులారా, మన సంఘం కూడా అట్లాగే అనుదిన భక్తిలోకి రావాలి. అనేక గ్రామాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇండివిజువల్గా ప్రభువుతో సహవాసం ఉండాలి. ఎవ్రీడే ప్రభువుతోనూ, వాక్యంతోనూ, ప్రార్థనతోనూ, సంఘంతో మన సహవాసంలో కొనసాగాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు కండిషనల్గా మాట్లాడుతున్నమాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మాట్లాడతాడు. ఏం కావాలి ప్రభు అంటే ఆయన నేరుగా మనందరితో మాట్లాడుతున్నమాట. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అండర్లైన్ చేద్దాం, ప్రతిదినం తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ఫాలో మీ ఎవ్రీడే, నాట్ ఓన్లీ ఆన్ సండే. ఆదివారం హాలిడే ఉంది, స్పెషల్గా ఏమైనా చేద్దాం. మిగతా 6 రోజులు కనీసం ఏదైనా చేద్దాం. ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఒక్కరోజు కూడా ప్రభువుతో, సంఘంతో, ప్రార్థనలో ఎక్కడ అవకాశం ఇచ్చినా బలంగా సాతాను ఎత్తుకుపోతాడు, మింగేస్తాడు. కాబట్టి సంఘం ఆ దేవుని కొరకు ఎదగడానికి నేను అంటాను. ఒక ఆయన ఇలా అన్నాడు, నేను ఏపీఎస్పీలో మీటింగ్ పెడితే, ఏమంటే ఎస్ఎఫ్జీ అంటే మీకు ఏం అర్థమైందంటే, నాకేం అర్థమైందంటే మొక్కకు రోజు నీళ్ళు పోసామనుకో పచ్చగా ఉంటుంది, 2 రోజులకు నీళ్ళు పోసామనుకో కొన్ని ఆకులు ఎండిపోతాయి, వారానికి ఒక రోజు నీళ్ళు పోసాం మొత్తం ఎండిపోతుంది. ఎండిపోకుండా ఉండాలంటే రోజు నీళ్ళు పోయాలి కదా, అదే ఎస్ఎఫ్జీ అన్నాడు. భలే చెప్పారా అనిపించింది. ఎస్ఎఫ్జే కాదు, ఆది సంఘం అలాగే ఉంది, మన సంఘం అలాగే ఉండాలి. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.